హలో ఎవ్రీవన్. రీసెంట్గా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ షార్ట్కట్లో మనం స్విమ్స్ అంటాం. ఇది టీటీడీకి సంబంధించిన హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్. ఇందులో ఫార్మసిస్ట్ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. సో దాని డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, కంప్లీట్గా వేకెన్సీ డీటెయిల్స్, ఏజ్ క్రైటీరియా, ఎలా అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఫీ పేమెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇది 13 జూలై ఇచ్చారు. సో అప్లికేషన్స్ 15/7 అంటే 15 జూలై నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 10 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే చేయాలి. ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు చూడండి, స్విమ్స్ సంబంధించి. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఫార్మసిస్ట్ పోస్టులకి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఏపీలో ఉండే ఎవరైనా ఎలిజిబులే. ఓకే, నెక్స్ట్ ఇంకొక కండిషన్ కూడా ఇచ్చారు ఇక్కడ క్లియర్గా చూడండి. పర్సన్స్ పొసెసింగ్ హిందూ రిలీజియన్ ఆర్ అలోన్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకే, సో సింపుల్ చెప్పాలంటే హిందూ రిలీజియన్ సంబంధించిన వాళ్ళే అప్లై చేయాలి. ఎందుకంటే ఇది టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించింది హాస్పిటల్ లేదు కాబట్టి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్, రెగ్యులర్ జాబ్స్ ఇవన్నీ కూడా. ఓకే, టీటీడీ కింద వస్తాయి జాబ్స్ అన్నీ. ఓకే, సో ఓన్లీ హిందూస్ మాత్రం ఎలిజిబుల్ అని క్లియర్గా వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఒకసారి చూడండి, వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే ఫార్మసిస్ట్ పోస్టులు టోటల్గా 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 పోస్టుల్లో 3 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఓకే, నెక్స్ట్ బీసీబీ కింద 1 పోస్ట్ ఉంది, SC2 కేటగిరీ కింద 1 పోస్ట్ ఉంది, ST కేటగిరీ కింద 1 పోస్ట్ ఉంది. టోటల్లీ 6. ఇది మంచి ఆపర్చునిటీ యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, ఇది టీటీడీ ఎంప్లాయ్మెంట్ కిందకే వస్తుంది ఈ జాబ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ క్వాలిఫికేషన్ దీనికి బోత్ D.Pharm అండ్ B.Pharm వాళ్ళు ఎలిజిబుల్ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మీరు రిజిస్టర్ అయి ఉండాలి. ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఏదైనా హాస్పిటల్లో మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇచ్చారు క్లియర్గా. అది కూడా 300 బెడ్స్ కంటే ఎక్కువ ఉండే హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్స్ కొంచెం పెద్దవైతే సరిపోతుంది. అందులో 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అయితే ఓసీ క్యాండిడేట్స్కి 42 years వరకు ఏజ్ లిమిట్ ఉంది. నెక్స్ట్ SC/ST క్యాండిడేట్స్కి +5 years ఉంటుంది. ఓకే, అంటే టోటల్గా 47 years. బట్ ఓపెన్ కేటగిరీ ఓసీ క్యాండిడేట్స్కి 42 years వరకు ఏజ్ లిమిట్ ఉంది. నెక్స్ట్ ఇది ఏజ్ లిమిట్ సంబంధించింది. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి మనం స్కానెడ్ కాపీస్ ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు అంటే ఇంకా అన్నీ చేయాలి. మన 10th క్లాస్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఓకే, అన్ని మార్క్స్ మెమోస్, కమ్యూనిటీ సర్టిఫికేట్, రిజర్వేషన్ ఏమైనా ఉంటే, స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఆల్మోస్ట్ మనం డిప్లొమా వరకు అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిప్లొమా ఆర్ B.Pharm కంప్లీట్గా మీరు ఏది చేసి ఉంటుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, PCI రిజిస్ట్రేషన్, ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకు ఉంటే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్కి మార్క్స్ యాడ్ అవుతాయి చెప్తాను, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్తాను. ఓకే, నెక్స్ట్ మీరు ఏదైనా ఇంతకుముందు సర్వీస్ చేసిన అపాయింట్మెంట్ ఆర్డర్, ఒకవేళ మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ ఇవ్వాలి కదా ఏదైనా హాస్పిటల్స్లో, దానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్, దానికి సంబంధించిన శాలరీ ప్రూఫ్ అంటే శాలరీ స్లిప్స్. ఓకే, EPF మీరు ఏదైనా PF ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడైనా మీరు గవర్నమెంట్ సర్వీస్లో ఆల్రెడీ చేస్తూ ఉంటే ఏదైనా సర్వీస్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా కావాల్సిన డాక్యుమెంట్స్. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ అప్లై చేసిన వాళ్ళు less than 10 కంటే తక్కువ మంది ఉన్నారనుకోండి, ఓకే, డైరెక్ట్గా మీకు డిప్లొమా ఆర్ B.Pharmలో వచ్చిన మార్క్స్ బేసిస్తో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చింటే వాళ్ళకి పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి జాబ్ ఇస్తారు. అలా కాకుండా 10 కంటే ఎక్కువ మంది అప్లై చేశారనుకోండి, more than 10 members అప్లై చేస్తే వీళ్ళు ఒక కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ పెడతారు, CBT అంటాం. ఓకే, సో 10 కంటే ఎక్కువ ఉంటే CBT ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే, ఆన్లైన్ ఎగ్జామ్ ఆల్ ఓవర్ ఏపీలో చాలా సెంటర్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్ డేట్ అనేది ఇంక ఇంటిమేట్ చేయలేదు, ఈ వెబ్సైట్లో చూస్తూ ఉంటే మీరు ఇంటిమేట్ చేస్తారు. ఫస్ట్ అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేటు August 10th ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై. ఓకే, నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అంటే టోటల్గా 100 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో రిటర్న్ టెస్ట్కి 75. రిటర్న్ టెస్ట్లో మీరు కంప్లీట్గా సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, 70 క్వశ్చన్స్ ఉంటాయి, 75 క్వశ్చన్స్, 75 మార్క్స్ ఉంటాయి. 90 minutes టైం ఉంటుంది, అంటే 1.5 hour. ఓకే,
నెక్స్ట్ నెగటివ్ మార్కింగ్ లేదు, నో నెగటివ్ మార్కింగ్. సో టోటల్ 100లో 75 రిటర్న్ ఎగ్జామ్కి ప్లస్ 15 మార్క్స్ ఎక్స్పీరియన్స్కి ఉంటుంది. 15 మార్క్స్ ఎక్స్పీరియన్స్కి ఉంటుంది. ఓకే, రిటర్న్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్కి 15 మార్క్స్. నెక్స్ట్ అంటే ఎక్స్పీరియన్స్ మనకి. నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా, ఇంటర్వ్యూకి ఒక 10 మార్క్స్ ఉంటుంది. సో టోటల్లీ 100 మార్క్స్. ఇలా ఉంటుంది ప్యాటర్న్. ఓకే, ఎగ్జామ్ ఫీజు ఓసీ క్యాండిడేట్స్కి 2360 రూపీస్, రిమైనింగ్ అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 1770 రూపీస్. ఓకే, అంతా ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సిలబస్. సో వాట్ ఈస్ ద సిలబస్? సో సిలబస్ ఇక్కడ చూడండి, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి. ఓకే, సిలబస్ సేమ్ అంతా డిప్లొమా ఇన్ సిలబస్, ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ, టాక్సికాలజీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, హ్యూమన్ అనాటమీ, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, ఫార్మకాగ్నసీ, ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ. అంటే ఇదంతా కూడా డిప్లొమా సిలబస్ లాగా ఉంది, డీఫార్మ్ సిలబస్ లాగా ఉంది. ఒక బేసిక్ లెవెల్లోనే అడుగుతారు. ఇంకొక విషయం చెప్పేది మర్చిపోయింది, శాలరీ అప్రాక్సిమేట్లీ 50,000 రూపీస్ ఉంటుంది. రెగ్యులర్ జాబ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్ లెక్కనే. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సిలబస్. ఓకే, సో ఇది మీరు ఫస్ట్ అయితే 10th లోపల అప్లై చేసి హార్డ్ కాపీ ఏం పంపించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆన్లైన్ అప్లై చేస్తే చాలు. ఎగ్జామ్ డేటు ఈ వెబ్సైట్లో మీకు మీరు విజిట్ చేస్తే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి, ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు ఇస్తారు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. స్టిల్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నోటిఫికేషన్ PDF. ఇంకొకసారి చదువుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ.